ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. అన్యాయముగా ఎవరైనా శ్రమ పొందితే, బాధపడితే, నష్టపడితే అప్పుడు ఏం చేయాలన్నాడు ప్రభువు? సహించమన్నాడు. సహించిన ఎడల అది మంచిది అగును అన్నాడు యేసయ్య. ఎదురు పోరాడి న్యాయం కోసం పోరాడము దేవుడు మనకు పెట్టలేదండి. ఆ సహించే ఓర్పు, ఆ సహించే సహనము మనకు కావాలని ప్రార్థన చేయాలి. మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మీరు మేలు చేయండి, బాధపడండి. అప్పుడు ఇంకేమైనా పంచాయతీలు ఉంటాయండి? ఏం పంచాయతీలు ఉండవు. తిన్నగా వెళ్ళి ప్రభువుకు చెప్తాం మనం. ప్రభువా, ఈ విధంగా మేలు చేస్తే కీడు అనుభవిస్తున్నాను, బాధపడుతున్నాను. నన్ను కనికరించి సహాయం చేసి ఆదుకో తండ్రి. నీ అడుగుజాడల్లో వెళ్ళటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాం. ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు అది మారిపోతుంది. మన ఆత్మీయ మానసిక స్థితి మారిపోతుంది. మన హృదయపు స్థితి మారిపోతుంది. ఆ మార్పు ప్రభు కోరుతా ఉన్నాడు.